అమ్ము మంచం మీద నుంచి లేచి చూసింది. నేను లాక్ వేశాను కదా అని మెల్లగా అనుకుంది. బయట చూస్తే చెట్లు కదలడం లేదు, గాలి కూడా వేయడం లేదు. అయినా పదాలు కదులుతున్నాయి. అప్పుడే ఒక చిన్న కాగిత విమానం కిటికీ లోపలికి జారుకుని నేలపై పడింది. అమ్ము ఆశ్చర్యంగా దాన్ని చూసింది. నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి దాన్ని తీసుకుని ఇందులో ఏముంది అని ఆమె కాగితాన్ని తెరిచింది. అందులో ఇలా రాసి ఉంది: నేను రాత్రి వేళలోనే హెచ్చరించగలను. అమ్ము కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. మనసులో అనుకుంది, హెచ్చరించగలనా? దేనికి? అది చదివిన వెంటనే ఆమె టేబుల్ వైపు తిరిగి చూసింది. బొమ్మ అక్కడ లేదు. కుర్చీ కొంచెం వెనక్కి జరిగి ఉంది. టేబుల్ ఖాళీగా ఉంది. అమ్ము గుండె బలంగా కొట్టుకుంది. అప్పుడే ఆమె వెనక నుంచి ఒక మృదువైన స్వరం వినిపించింది. నువ్వు చదివావు. అమ్ము భయంతో నెమ్మదిగా వెనక్కి తిరిగింది. కిటికీ దగ్గర బొమ్మ ఇప్పుడు కిటికీ సీలుపై కూర్చుంది. బయటకి చూస్తోంది. అది భయంగా చూస్తున్నట్టు లేదు, అది కాపలా కాస్తున్నట్టుంది. అప్పుడు అమ్ము కూడా బయటకి చూసింది. ఇంటి ఆవరణలో ఒక చెట్టు మీద వింతగా మెరుస్తున్న గుర్తు కనిపించింది. బొమ్మ కదలడం లేదు, అది ఆ గుర్తునే గమనిస్తోంది. అమ్ము మెల్లగా అడిగింది, రేపు ఏం జరగబోతుంది?